సగ్గుబియ్యం పరమాన్నం ఎట్లా చేసుకోవాలో చూపిస్తారండి. టేస్ట్ అయితే బాగుందండి. నేను ఇక్కడ వచ్చేసి అంగన్వాడీ పాలైతే యూజ్ చేశాను. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న గిన్నె తీసి దాంట్లో 1/3 కప్పు తీసుకుని సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను చిన్నవి వేసుకున్నా, మీ దగ్గర పెద్దవి ఉంటే వేసుకోండి. అవైతే బాగా కనిపించేవి. చిన్నవయ్యేసరికి ఇంకా అన్నంలో కలిసిపోయినాయి అనమాట లైట్గా. కానీ బాగుంది తిన్నీకి. ఇట్లా నానబెట్టుకోవాలండి. బియ్యం కూడా ముందే నానబెట్టుకున్నానండి. 1 కప్పు బియ్యం అయితే నానబెట్టానండి. ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ కొన్ని వేపుకోవాలండి. మీ దగ్గర ఏముంటే వేపుకోండి. చూసారా ఇవి వేగిపోయినవి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. అట్లాగే సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి. వేసేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత పాలని కొలుచుకుని వేసుకోవాలండి. సగ్గుబియ్యం నానబెట్టింది 1 కప్పు వాటర్ అండి. ఇప్పుడు నేను వేసింది మొత్తం 5 కప్పులు అండి. మొత్తం 4 కప్పులు పాలు, 1 కప్పు వాటర్ అన్నమాట. అంటే కరెక్ట్గా లీటర్ పాలైతే పట్టినాయండి నాకైతే. ఉత్త పాలతో అయితే వండినట్టు లీటర్ పాలు పట్టినాయండి. టేస్ట్ అయితే భలేగా ఉందండి. ఒక్కసారి విధంగా ట్రై చేయండి. ఇప్పుడు అన్నం మొత్తం మెత్తగా ఉడకాలండి పాలన్నానికి. అదే బాగుంటుందండి. చూసారా ఇట్లా పొంగుతూ వస్తుంది. ఒకసారి కలుపుకొని అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా వండి పెట్టండి. టేస్ట్ అయితే భలేగుంటుంది. బెల్లం వేసుకోవాలండి. ఇక్కడ నాకు బెల్లం అయితే 2 కప్పులు పట్టిందండి. మీరు తీపి తక్కువ తింటానంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కప్పున్నరన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బెల్లం కరిగేదాకా తిప్పాలండి. చూసారా బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేనైతే ఖర్జూరం పౌడర్ అయితే వేస్తున్నానండి. ఎండు ఖర్జూరం పౌడరు. టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. ఉత్త ఖర్జూరం తినమంటే తినట్లేదు. అందుకే ఖర్జూరం పౌడర్ వేసా. అట్లాగే దంచి పెట్టుకున్నటువంటి యాలకుల పొడి కూడా వేసానండి. అన్నం ఇంకా చిక్కబడాలండి. అప్పుడే పరమాన్నం రెడీ అయినట్టు. ఎంతో ఈజీగా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ సగ్గుబియ్యం పరమాన్నం. మనం ఇట్టే చేసేయచ్చు అనమాట. ఏదైనా పూజలకి ప్రసాదానికి కూడా పెట్టుకోవచ్చు దేవుడికి నైవేద్యంగా. వేపి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడు వేసుకోవాలండి. అవి మాత్రం మర్చిపోకండి. సగ్గుబియ్యం దాంట్లో ఇట్లా కానీ వేసారంటే ఖర్జూరం పౌడరు అసలు తిననోళ్ళు కూడా ఇట్టే తింటారండి. అంత బాగుంటుంది. బయటకు కూడా తీయలేరు అనమాట. నార్మల్గా ఇస్తుంటే తీసేస్తున్నారు తినకుండా. అందుకే ఇట్లా వేసి తినిపించేస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.